హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే పొద్దున్న లేచి అన్ని పనులైతే కంప్లీట్ చేసుకున్నాననమాట. ఇప్పుడైతే వంట అయితే చేస్తున్నాను. అన్ని పనులు కంప్లీట్ చేసుకునే వరకైతే 8 ఇలా అయిపోయిందనమాట. నేను ఫస్ట్ లేవగానే పప్పు అయితే కట్టెల పొయ్యి మీద వేసాననమాట. నేను పని తీరేలోపు పప్పు అయితే ఉడుకుతుందని చెప్పేసి ఫస్ట్ కట్టెల పొయ్యి పైన పప్పు అయితే కడిగేసి వేసుకున్నాను అనమాట. అదైతే ఉడికింది పప్పు. ఉడికిన తర్వాత ఇక నా పని అయితే అప్పటి వరకు కంప్లీట్ అయిపోయింది. బయటి పనులన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి ఇక వంట చేద్దామని చెప్పేసి బియ్యం అయితే కడుగుతున్నాను అనమాట. నేను పొద్దున్న వంట చేసుకోవాలంటే ఖచ్చితంగా బయట పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే వంట అయితే స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఇక అది లేకుంటే మళ్ళీ ఆ పని ఈ పని చేసేలోపు అన్నం మాడిపోవడం ఇలాంటివన్నీ అయిపోతాయని చెప్పేసి నేను మధ్యలో ఏ పని పెట్టుకోను. ఒక పని చేసిన తర్వాతనే మరో పని చేయాలని అనుకుంటాను అన్నమాట. లేకుంటే ఎలా అంటే మళ్ళీ అన్నం మాడిపోయిందనుకోండి, మళ్ళీ మా ఆయన ఏమంటాడంటే ఒక పని చేసిన తర్వాత ఇంకో పని చేయొచ్చు కదా అని చెప్పేసి అంటాడనమాట. అందుకని చెప్పేసి నేను ఒక పని చేసిన తర్వాత ఇంకో పని చేయడానికి చూస్తాను. ఇక బియ్యం అయితే 2 సార్లు అయితే కడిగేసుకున్నాను అనమాట. 2 సార్లు కడిగేసుకున్న తర్వాత తీసి అయితే గ్యాస్ మీద పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే గ్యాస్ పక్కకు ఉన్న గిన్నెలను తీసేసి అయితే పక్కకైతే పెట్టుకుంటున్నాను. అది తీసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ బియ్యం అయితే కడిగిన బియ్యం అయితే తీసుకెళ్ళి గ్యాస్ మీద పెట్టుకుందామని చెప్పేసి ఉన్న గిన్నెలను తీసి అయితే ఫస్ట్ కింద అయితే పెట్టుకుంటున్నాను. అవి ఉండడం వల్ల అది ఇది ముట్టడం వల్ల అవి ఏదైనా కింద పడేసింది అనుకో అవి మొత్తం పోతాయి కదా, అందుకని చెప్పేసి తీసి అయితే కింద అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ చదివేసి పెట్టుకుంటే ఏమైనా ముట్టినప్పుడు కింద పడకుండా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ గ్యాస్ పక్కకు నేను తీసేసి కింద అయితే పెట్టుకుంటున్నాను. కింద పెట్టిన తర్వాత ఇక అప్పుడైతే బియ్యం తీసుకెళ్ళి గ్యాస్ పైన పెట్టేసి గ్యాస్ అయితే అంటబేసి వేసాను అనమాట. ఫస్ట్ అయితే ఉడికిన పప్పు అయితే ఇంట్లోకి అయితే తీసుకొచ్చి పెట్టేసుకున్నాను ఫస్ట్. ఇక ఎలాగైనా అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను కదా, పప్పు తాలిపేద్దామని చెప్పేసి పప్పు గిన్నె వచ్చేసి పొయ్యి మీద పెట్టేశాను. ఫస్ట్ పప్పు గిన్నె పొయ్యి మీద పెట్టిన తర్వాత నూనె అయితే పోసుకుంటున్నాను అనమాట. నూనె పోసిన తర్వాత తాలింపు గింజలు అయితే వేద్దామని చెప్పేసి తాలింపు గింజలు అండ్ ఎల్లిపాయలు అయితే తీస్తున్నాను. ఎల్లిపాయలు పొట్టు తీసేలోపు నూనె అయితే వేడవుతుంది కదా, అందుకని చెప్పేసి నూనె వేడయ్యేలోపు ఎల్లిపాయలు అయితే తీసుకుంటున్నాను పొట్టు. ఎల్లిపాయలు పొట్టు తీసిన తర్వాత అవి వేగిన తర్వాత అయితే నేనైతే తాలింపు అయితే వేసుకుంటాను ఎప్పుడైనా. అలా లేకుండా ఎల్లిపాయలు లేకుండా ఎప్పుడైతే మేమైతే కర్రీ అయితే చేయమన్నమాట. ఏ కూరలో అయినా ఖచ్చితంగా ఎల్లిపాయలు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇలాంటివి అసలు తాలింపు గింజలు తప్ప ఎల్లిపాయలు అయితే అసలు వేసేవాళ్ళు కాదు. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి కూరలో ఖచ్చితంగా ఎల్లిపాయలు ఉండాల్సిందే. ఇక నాకు కూడా చిన్నకాంచి ఇదే అలవాటు అయిపోయింది అనమాట. ఏ కూరలో అయినా ఖచ్చితంగా ఎల్లిపాయలు అయితే వేస్తూ ఉంటాము. ఇక ఎల్లిపాయలు వేగిన తర్వాత ఇక పప్పు అయితే తీసుకొని వచ్చానని చెప్పాను కదా, అది కొంచెం అయితే ఇలా పప్పు గింజలు ఉంటాయి కదా, అలానే కొంచెం ఉంటుందని చెప్పేసి గంటెతోనైతే ఇలా రుద్దడం అయితే స్టార్ట్ చేశాను. ఇక అవి లోపు అయితే ఈ పప్పు అయితే రుద్దేసి తాలింపు అయితే వేసుకుంటున్నాను. పప్పు అయితే పోనుకేసుకున్నాను అనమాట. పప్పు అయితే పోనుకేసిన తర్వాత ఇక ఫస్ట్ చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. చింతపండు మొత్తం నానిపోయింది. నానిపోయేలోపు నేను ఫస్టే ఉల్లిగడ్డలు మిరపకాయలు అన్నీ కోసేసుకున్నాను. ఇక అందులోనే పప్పు అయితే ఉడికిపోయింది అనమాట. పప్పు ఉడికిన తర్వాత ఇక చారు చేయడానికి గిన్నె అయితే స్టవ్ పైన పెట్టేశాను. స్టవ్ పైన పెట్టిన తర్వాత ఉల్లిగడ్డలు మిరపకాయలు అయితే తాలిపేసాను. తాలిపేసిన తర్వాత ఇక చింతపండు నానిపోయింది కదా, చింతపండు కూడా పోసేసాను అనమాట అందులో. మళ్ళీ మా ఆయన బాగాలేకుంటే తినడనమాట, అందుకని చెప్పేసి బాగా చేయాలని చెప్పి నేనైతే చేస్తున్నాను అనమాట. మేము పప్పు చేసిన ప్రతిసారి ఖచ్చితంగా చారు ఉండాల్సిందే, తినడానికి బాగుంటుంది కదా. అట్టి పప్పు తినాలనిపించదు, అందుకని చెప్పేసి ఖచ్చితంగా చారు అయితే చేస్తాను. కొన్ని ఉల్లిగడ్డలు అయితే పక్కకు అయితే తీసి పెట్టేసాను అనమాట. తినేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి
ఉల్లిగడ్డలు అయితే కొంచెం పక్కకైతే ఉంచేసాను. మిగతా కొంచెం చారు ఎక్కువ కావాలని చెప్పి చింతపండు కొంచెం ఇంకా నీళ్ళు కొంచెం పోసేసి మళ్ళీ ఇంకా కొన్ని అందులో వేసేసాను అనమాట. చారు మరిగిన తర్వాత ఈ మొత్తం అయితే దించేసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి కొన్ని నీళ్ళు అయితే పోసేసాను. ఇక అంతలోనే పప్పు అయితే మొత్తం కంప్లీట్గా ఉడికేసింది. ఇక పప్పు గ్యాస్ అయితే ఉడికి పక్కకైతే పెట్టేశాను. వంట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పిల్లలు స్కూల్కి అయిపోయారు. మా ఆయనకు కొంచెం అన్నం పెట్టేశాను. నేను ఇక స్నానం అయితే చేసేసాను అన్నమాట. స్నానం చేసిన తర్వాత నేనైతే కొంచెం తింటాను అనమాట. నచ్చిన వారు ఎవరైనా చూస్తే నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అనమాట. మరికొన్ని వీడియోస్ అయితే మీ ఛానల్కి అయితే నోటిఫికేషన్గా వస్తాయి.